భారత్పై చైనా కుట్ర. బంగ్లాదేశ్ అసలు ప్లాన్ ఏంటి? చైనా ఏం ప్లాన్ చేయబోతుంది? భారత్ ఎలా స్పందిస్తుంది? చైనా బంగ్లాదేశ్ కలిసి భారత్లో అనిశ్చితి పెంచే ప్రయత్నం. భారత్పై పెత్తనం చెలాయించే వ్యాఖ్యలు చేసిన యూనస్. భారత్లోని ఈశాన్య రాష్ట్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు. ఈ ప్రాంతం ఆధారంగా చైనా ఆర్థిక బలాన్ని పెంచుకోవచ్చని సలహా. హిమాలయాలు, భారత్ బంగ్లాదేశ్ గుండా ప్రవహించే తీస్తా నది. భారతీయ రాష్ట్రాల ప్రస్తావన ఎందుకు తెచ్చారని విమర్శలు. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రుల మండిపాటు. బంగాళాఖాతానికి సంరక్షకుడనడంపై ఆగ్రహం. బంగ్లాదేశ్ వైఖరిపై భారత్ సరిగ్గా స్పందించట్లేదనే విమర్శలు. 22 కిలోమీటర్ల వెడల్పు ఉన్న కీలకమైన సిలిగురి కారిడార్. ఈ ప్రాంతంలోకి చైనా ఎంట్రీ వల్ల వ్యూహాత్మక భయాలు. బంగ్లాదేశ్ను తూర్పు స్విట్జర్లాండ్ అన్న ముజిబుర్. యూనస్ వ్యాఖ్యలతో మరింత ఎక్కువైన అనుమానం. బంగ్లాదేశ్ చివరికి శ్రీలంకలా బాధపడే పరిస్థితి వస్తుందా? ఇంత బరితెగించిన యూనస్ అసలు ప్లాన్ ఏంటి? రండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారత్కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్, చైనా కలిసి కుట్ర చేస్తున్నాయా? ఇటీవల జరిగిన పరిణామాలు చూస్తే ఇది వాస్తవమేననిపిస్తుంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ నేత మహమ్మద్ యూనస్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. బంగ్లాదేశ్ తన పరిసర రాష్ట్రాలపై పెత్తనం చెలాయించాలని చూస్తుంది. బంగ్లాదేశ్ సరిహద్దుల వెంట ఉన్న భారత్లోని ఈశాన్య రాష్ట్రాలను భూపరివేష్టితంగా పేర్కొంటూ బంగ్లాదేశ్ని వాటికి రక్షకుడుగా ప్రదర్శించాలనే ఉద్దేశంతో వ్యాఖ్యానించాడు. ఈశాన్య రాష్ట్రాల సముద్ర మార్గం ద్వారా వాణిజ్య కేటాయింపులు, నీటి వనరుల నియంత్రణ వంటి అంశాలు చర్చనీయాంశంగా మారాయి. చైనా ఎప్పటి నుంచో భారత్ను భౌగోళికంగా నిలువరించే ప్రయత్నాల్లో ఉంది. అరుణాచల్ ప్రదేశ్పై తన హక్కును చైనా నిరంతరం ప్రకటిస్తుండడం తెలిసిందే. ఇప్పుడు బంగ్లాదేశ్తో సంబంధాలను మరింత బలపరిచి ఈశాన్య రాష్ట్రాల్లో అస్థిరతను సృష్టించాలని చూస్తుంది. యూనస్ ఇటీవల చైనా పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఈ ముహూర్తానికే సరైనవి కావడం గమనార్హం. ఈ పరిణామాలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సహా పలువురు నాయకులు యూనస్ వ్యాఖ్యలను ఖండించారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి చైనా మద్దతు పెరిగితే భవిష్యత్తులో భారత్కు సవాళ్లు పెరిగే అవకాశం ఉంది. భారత్ ప్రభుత్వం ఈ అంశంపై కఠినంగా స్పందించాల్సిన అవసరం ఉంది. బంగ్లాదేశ్, చైనా మధ్య సంబంధాలు బలపడటం, భారత్కు వ్యతిరేకంగా కుట్రలు నడవడం భౌగోళిక రాజకీయాల్లో గంభీర పరిణామం. ఈశాన్య భారతదేశాన్ని వ్యూహాత్మకంగా దెబ్బతీసే ఉద్దేశంతో చైనా, బంగ్లాదేశ్ కలిసి చేస్తున్న ప్రయాసాలను భారత్ తగిన విధంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలను ప్రధాన భూభాగానికి అనుసంధానించే అత్యంత సంకీర్ణమైన ప్రాంతాల్లో ఒకటైన సిలిగురి కారిడార్. ఇది కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు, భద్రతాపరంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన భూభాగంగా మారింది. ఈ ప్రాంతంలో విదేశీ దేశాల, ముఖ్యంగా చైనా ప్రభావం పెరుగుతుందన్న సూచనలు ఢిల్లీలోనే భద్రతా సంబంధిత ఆందోళనలకు కారణమవుతున్నాయి. చైనా ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ను దక్షిణ టిబెట్గా పేర్కొనడంతో పాటు సరిహద్దు వెంట మౌలిక వనరుల నిర్మాణాన్ని వేగవంతం చేస్తుంది. ఈ నేపథ్యాన్ని గమనిస్తే బంగ్లాదేశ్ ద్వారా చైనా ప్రాముఖ్యత పెరగడం భారత్కు వ్యూహాత్మక సమస్యగా మారింది. 1970లో బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమానా తన దేశాన్ని తూర్పు స్విట్జర్లాండ్గా అభివృద్ధి చేయాలని ఊహించారు. బంగ్లాదేశ్ను దక్షిణ ఆగ్నేసియాలను కలిపే వంతెన అభివృద్ధి చేస్తే భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు ఆర్థిక సంబంధాల అభివృద్ధి సులభతరం అవుతుందని ఆయన నమ్మకం. అయితే ముజిబ్ ఉద్దేశం ప్రాంతీయ సమగ్రత పెంపు మాత్రమే కానీ వ్యూహాత్మక ఆధిపత్యం కాదని చెప్పినా తదనంతర కాలంలో ఈ అంశంపై పలు అనుమానాలు తలెత్తాయి. 1980లో అస్సాంలో అక్రమ వలసలపై అశాంతి మొదలైంది. ఈ క్రమంలో గ్రేటర్ బంగ్లాదేశ్ సిద్ధాంతం వెలుగులోకి వచ్చింది. ఇది కొన్ని భారతీయ వర్గాల్లో ఆందోళనలకు దారితీసింది. అధికారికంగా బంగ్లాదేశ్ ఈ సిద్ధాంతాన్ని ఖండించినప్పటికీ భారతదేశంలో అస్సాం ఉద్యమం వలన వ్యతిరేక పోరాటానికి మరింత ఊపునిచ్చింది. ఈ అనుమానాలు తాజాగా బంగ్లాదేశ్ ఆర్థిక నిపుణులు, పాలనాపరమైన వర్గాలు చేసిన వ్యాఖ్యలతో మరింత పెరిగాయి. చిట్టగాంగ్, మోంగ్లా నౌకాశ్రయాలను భారత ఈశాన్య రాష్ట్రాలకు తెరవాలని, బహుళ దేశాల భాగస్వామ్యంతో బంగ్లాదేశ్, చైనా, భారత్, మయన్మార్ ఆర్థిక కారిడార్ను పునరుద్ధరించాలని వారు సూచించడం భారత దృష్టిని మరల్చింది. అంతేగాక ఈశాన్య ప్రాంతాన్ని సహజంగా బంగ్లాదేశ్తో అనుసంధానమైన భూభాగంగా పేర్కొనడం దాని వ్యూహాత్మక ప్రాముఖ్యతను మరింత హైలైట్ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆర్థికవేత్త యూనస్ చేసిన తాజా వ్యాఖ్యలు భారత ప్రభుత్వానికి ఆందోళన కలిగించాయి. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇప్పటికే బంగాళాఖాతం ప్రాముఖ్యతపై అధికారిక ఒప్పందాలు ఉండగా యూనస్ వ్యాఖ్యలు ప్రాంతీయ రాజకీయాల్లో ఉద్రిక్తతలను రేకెత్తించే ప్రమాదంగా ఉంది. బంగ్లాదేశ్ త్వరలో బే ఆఫ్ బెంగాల్,
ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అధ్యక్ష పదవిని చేపట్టనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సాధించాయి. భారతదేశానికి ఈ పరిస్థితి సంక్లిష్టమైన దౌత్య సవాలుగా మారింది. త్వరలో థాయిలాండ్లో జరగనున్న బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ శిఖరాగ్ర సమావేశంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ నేత మహమ్మద్ యూనుస్ మన దేశ ప్రధాని మోడీతో సమావేశం కోసం అభ్యర్థించినప్పటికీ భారత్ ఇంకా ఏమీ స్పందించలేదు. అయితే చైనా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా భారత్ అంతర్గత భూభాగాన్ని ప్రస్తావించడం దౌత్యపరంగా యూనస్ తప్పుడు వ్యూహాన్ని అవలంబించాడని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా ఆర్థిక మద్దతును ఆశ్రయించడం శ్రీలంక వంటి పరిస్థితిని బంగ్లాదేశ్కు తీసుకురావచ్చని భయం ఉంది. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్న బంగ్లాదేశ్ భారత్ను వ్యతిరేకించడం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలను ఎదుర్కొనవచ్చు. పరిస్థితి మరింత దిగజారితే ప్రాంతీయ ఉద్రిక్తతలు తీవ్రమయ్యే అవకాశం ఉంది. చివరికి బంగ్లాదేశ్ శ్రీలంకలా బాధపడే పరిస్థితి ఏదో ఒక రోజు వస్తుందని తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.